తండ్రి దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన సహోదరి సహోదరులందరూ కూడా మనలో తెలియజేసుకుంటూ ఉన్నాము. అలాగే దేవాది దేవుడు, పరిశుద్ధులైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడైన యెహోవాకు మనందరి తరఫున కూడా మరి కృతజ్ఞత చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యం నేర్చుకున్నాం. దేవుని వాక్యం చేత బలపరచబడాలి, దేవుని వాక్యం చేత ప్రోత్సహించబడాలి, దేవుని వాక్యం చేత క్రైస్తవుడు బ్రతకాలి. కాబట్టి మనం 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలోచించేద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని ఆలోచించేద్దాం. ఆ 19వ వచనం నుంచి ఓ పాఠాన్ని మనం విందాం. 2వ అధ్యాయము 19వ వచనం ఎవరైనా చదివించండి. కాబట్టి మీరు ఇంక మీదట పరజనులను పరదేశంలో ఉండక పరదేశంలో ఉండక పరిశుద్ధులకు ఏకపట్టణస్తులను దేవుని ఇంటి వారినే ఉన్నారు. ఇక్కడ వచ్చినప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే ఇంకా మీదట అనే మాట వాడబడింది. అలా ఇంకా మీదట అంటే ఇప్పుడు వరకు ఎలా ఉన్నా ఓకే, కానీ ఇంకా మీదట మీరు ఎవరు వారు కాదంటే ఈ లోకానికి సంబంధించిన వారు కాదు అని చెప్తూ వస్తూ అక్కడ ఏం చెప్తున్నారంటే పరదేశంలో ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దు. మా క్రైస్తవులు ఎవరంటే పరదేశులు అనే మాట చెప్తూ ఉన్నారు. రెండోది ఏం చెప్పాడంటే పరదేశంలో ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్తులను దేవుని ఇంటి వారినే ఉన్నారు. ఎవరంటే క్రైస్తవులు ఎవరంటే దేవుని ఇంటి వారు. మనం ఈరోజు 10 నిమిషాలు ఇంకా మీదట మన లోకస్తులు కాక దేవుని ఇంటి వారై ఉన్నామనే విషయాన్ని, క్రైస్తవులు దేవుని ఇంటి వారే ఉన్నారు అనే పాఠాన్ని మనం ఆలోచించేద్దాం. క్రైస్తవులు దేవుని ఇంటి వారు. అమ్మా ఎవరంటే క్రైస్తవులు దేవుని ఇంటి వారు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఎందుకు అంటే ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోక కుటుంబాలన్నీ కూడా శాశ్వతం కాదు, కానీ ఈ లోకంలో ఉన్న ఏ కుటుంబం శాశ్వతం కాదు, కానీ దేవుని ఇంటి వారు అంటే దేవుని కుటుంబం. అమ్మా ఎవరంటే క్రైస్తవులు దేవుని కుటుంబం అనే విషయాన్ని, దేవుని కుటుంబంలో ఉన్న క్రైస్తవులు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని బైబిల్ మనకు బోధిస్తుంది అనే దాన్ని మనం ఆలోచన చేస్తాం. ఎలా ఉండాలి అనేది చూస్తున్నాం. దేవుని ఇంటి వారు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి అంటే ఫస్ట్ పాయింట్ ని ఎలా ఉండకూడదు, ఎలా ఉండకూడదు. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అందువలన
అందువలన మనం ఇంకా మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపుణ్యముల చేత వంచులతోను తప్పు మార్పులకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకున్నట్లు కలుపుకుబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారు ఉండగా చాలేదు. ఇక్కడ పక్కలో మనము మొట్టమొదటిగా పసిపిల్లల మీద ఉంటాం. ఎలా ఉండేదంటే పసిపిల్లలు క్రైస్తవులు పసిపిల్లలుగా ఉండకూడదు. ఎలా ఉండకూడదంటే పసిపిల్లలుగా ఉండకూడదు. ఎందుకు పసిపిల్లలుగా ఉండకూడదు అని చూస్తే ఇక్కడ పసిపిల్లలుగా ఎందుకు ఉండకూడదు అని చూసినట్లయితే క్రైస్తవులు పసిపిల్లలు అస్థిరులు. అస్థిరుడు పసిపిల్లలు ఆడంటే అస్థిరుడు అంటే స్థిరంగా ఒక దాంట్లో నిలబడలేదు. కానీ క్రైస్తవులు స్థిరంగా ఉండాలి. ఒకే విశ్వాసం, ఒకే నిరీక్షణ, దేవుని ప్రేమ కలిగి, దేవుని యొక్క భయభక్తులు కలిగి, స్థిరం కలిగి ఉండడానికి బలం కలిగి ఉన్నవారు ఉండాలి. కాబట్టి పసిపిల్లలుగా ఉండకూడదు. క్రైస్తవులు ఎలా ఉండకూడదు అంటే పసిపిల్లలుగా ఉండకూడదు. ఎందుకు పసిపిల్లలుగా ఉండకూడదు అంటే పసిపిల్లలు అస్థిరులు. అస్థిరులు దేవునికి ఇష్టలు కాదు. దేవుడు ఎలా ఉండాలంటే స్థిరత్వం కలిగి ఉండాలి. బండ మీద కట్టిన ఇల్లు అనేది స్థిరంగా ఉండాలి. మన విశ్వాసం స్థిరంగా ఉండాలి, నిరీక్షణ స్థిరంగా ఉండాలి, మన భక్తి స్థిరంగా ఉండాలి, మన నమ్మకం స్థిరంగా ఉండాలి. పిల్లలు స్థిరంగా ఉండలేదు. మనకు తెలుసు వారి స్వభావం అది. వారి స్వభావం ఏంటంటే అస్థిరంగా ఉంటారు. ఇంకా మనం చూస్తే పిల్లలు ఇంకెందుకు పసిపిల్లలుగా ఉండకూడదు అంటే త్వరగా నమ్ముతారు. పిల్లలు ఏం చేస్తారంటే త్వరగా నమ్ముతారు. త్వరగా నమ్ముతారు. ఎవరేం చెప్తారు నమ్మేస్తారు. క్రైస్తవులు నమ్మకూడదంట. మనం ఉంటే నమ్మాలి. బైబిల్ ఎక్కడ మాట్లాడుతుందో అక్కడ మనం మాట్లాడాలి. బైబిల్ ఎక్కడ మౌనంగా ఉంటుందో అక్కడ మనం మౌనంగా ఉండాలి. బైబిల్ బోధనే మనం నమ్మాలి. ఈరోజు రకరకాల బోధలు, రకరకాల విధానం, లోక క్రైస్తవ విధానంలో ఉంటుంది. త్వరగా నమ్మే స్వభావం ఎవరిదంటే పసిపిల్లలు. కాబట్టి నమ్ముతారు, మోసపోతారు. త్వరగా మోసపోతారు. త్వరగా మోసపోతారు. అంటే పసిపిల్లలుగా ఎందుకు ఉండొద్దన్నాడు అని చూస్తే క్రైస్తవులు మోసపోకూడదండి. ఎందుకంటే క్రైస్తవులు జ్ఞానవంతులుగా ఉండాలి. జ్ఞానవంతులు ఎక్కడ మోసపోరండి. ఎందుకంటే మన దేవుడికి జ్ఞానం పొందుగా లేదండి. పూర్ణత జ్ఞానం ఉందండి. ఉండాలని అంటారు. ఒకవేళ ఎవరికైనా జ్ఞానం పొందుగా ఉంటే ఎవరిని అనుకోని చెప్పాడండి దేవుడు. ఆయన అడగాలని చెప్పాడండి. అసలు జ్ఞానానికి పోన్నాడంటే ఆయననే చెప్తూ ఉందని వాక్యం. కాబట్టి ఆయన పిల్లలుగా, ఆయన వారసులుగా, ఆయన సంతానంగా, ఆయన ప్రజలుగా, ఆయన దత్తపుత్రులుగా మనం ఏం చేయాలంటే జ్ఞానం సంపాదించుకోవడం తప్ప త్వరగా మోసపోకూడదండి. పిల్లల స్వభావం అండి. మన పిల్లలు నీకు చందమానం చూపిస్తానంటే అన్నం తింటారండి. కానీ వస్తుందండి, నమ్మంటే వస్తుంది చందమానం రాదండి. అంటే వాళ్ళు మోసపోతారండి. మనం కొన్ని మాటలు వాటితో పని చేసుకునే కొన్ని మాటలు చెప్పి చేయించుకుంటాం. కానీ నిజంగా వాళ్ళు చెవ్వండి. వాళ్ళ పిల్లలు త్వరగా మోసపోతున్నారు. సాధారణ చేత మోసపోకూడదండి. సాధారణ దేశంలో మోసపోకూడదండి. మనం
ఈ లోక జీవితం ద్వారా, ఈ లోక అనుసరణ ద్వారా మార్చుకోకూడదని మనం, నేత్రాశ ద్వారా మార్చుకోకూడదని మనం, శరీరాశ ద్వారా మార్చుకోకూడదని మనం, జీవనమ్మం ద్వారా మార్చుకోకూడదని మనం. ఇంకా పిల్లలకి ఎలా ఉంటారు అని చూస్తే ఇంకా ఎలా ఉంటారంటే మనం చూసినట్లయితే 3 విషయాలు చూసాం. ఒకటి, త్వరగా వినిన వాటిని త్వరగా నమ్ముతారు. పసిపిల్లలుగా అస్థిరంగా ఉంటారు, త్వరగా మోసపోతుంటారు. క్రైస్తవులు అలా ఉండకూడదు అనే విషయాలు చెప్తున్నాం. 1 తిమోతి పత్రికలో 4వ అధ్యాయంలో 2వ వచనంలో అంటున్నాడు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటాడంటే, 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. అంటే దైవముల బోధయందులు అంటే అది 1వ వచనమా కాబట్టి చూడండి, దైవముల బోధయందులు లక్ష్యం నుంచి విశ్వాస భక్తులని ఆత్మ పేదగా చెప్పుచున్నారు. అంటే మోసపోటు అంటే దైవముల బోధ. శాతాన్ని రకరకాలుగా ఈ రోజు వెలుగు వేసుకుని ఇదే వాక్యం చేత అనేక మందిని మోసగిస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని బయట మనకు తెలియజేస్తాం. ఇంకా బైబిల్లో చాలా విషయాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా కొన్ని విషయాలు మళ్ళా ఎఫెసీ పత్రిక పొందవచ్చు. 2వ అధ్యాయం 19 వచ్చినప్పుడు చదవం. మళ్ళా 2వ అధ్యాయం 19 వచ్చిన చూస్తే అక్కడ 2వ అధ్యాయం 19 వచ్చిన ఒకటే, మీరు ఇంక మీదట పరజనులు పరదేశులు ఉండక పరిశుద్ధులతో ఏకపక్షులుగా ఉన్నారట. పరదేశులుగా పసిపిల్లలుగా ఉన్నవాడు, రెండోది పరదేశులుగా ఉన్నవాడు. పరదేశులుగా పరదేశులుగా ఉన్నవాడు అనే విషయం పరదేశంలో ఓ దేశానికి వెళ్ళిపోయి అక్కడే స్థిరత్వంగా ఉండకూడదు. మనకు ఒక దేశం ఉంది, ఆ దేశం ఏంటంటే పరలోకం. ఆ దేశం కోసం ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. పరదేశులకి పౌరహక్కులు ఉండవండి. అమ్మా ఇప్పుడు ఇంకో దేశానికి వెళ్తామా, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో మనకి పౌరహక్కులు ఉంటాయండి, ఉండవండి. లేదా ఉద్యోగం నివాసం చేయడానికి తప్ప పౌరహక్కులు ఉండవండి. పౌరహక్కులు అంటే ఓటింగ్ ఉండదండి. ఇంకా అక్కడ రకరకాల ఏ కార్యక్రమాలు చేయించుకుంటున్నా హక్కులే ఉండవండి. కాబట్టి మనకు దేశం ఉంది, ఆ దేశంలో పరదేశంలో ఉండకూడదు. ఆ దేశం పరలోకం, ఆ దేశానికి రాజు రారాజు దేవుడు అనే విషయాన్ని బయట మనం తెలుస్తాం. ఏకపత్నస్తులై ఉండాలంటే ఎలా ఉండాలంటే ఏకపత్నస్తులు. మనకి రకరకాల పట్టణాలు లేవండి, ఒకే ఒక పట్టణం, అది పరలోకం. అమ్మ ఏముందంటే అది పరలోకం అనే విషయాన్ని బయట తెలియజేస్తాం. దేవుడు ఇంటి వారే ఉన్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి ఇంటి వారు ఎలా ఉండాలి అని చూస్తే, దేవుడి ఇంటి వారు రోమనకి 2లో వరకు ఎలా ఉండకూడదు అంటే, ఒకటే పసిపిల్లలుగా ఉండకూడదు, 2 పరదేశులుగా ఉండకూడదు విషయం చూస్తాం. రోమనకి 2లో ఆలోచన చేస్తే దేవుడి ఇంటి వారు ఎలా ఉండాలి అనేది మనం ఆలోచన. దేవుడి ఇంటి వారు ఎలా ఉండాలి అని చూస్తే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 18వ వచనం చూస్తే, అందువలన మనం ఇంక మీద పసిపిల్లలమై ఉండి
మనుషుల మాయోపిత్యం చేత వంచుల చేత కుటుంబాలలో కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకు అలల చేత ఎడగొట్టబడిన వారిని ఉండక 15వ వచనం చూడండి. ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తువనే ఉంటుటకు మనం అన్ని విషయంలో 15వ వచనం 4వ పత్రిక ఎఫెసు పత్రిక 4:15లో ఏం చెప్తున్నాం అక్కడ 4:15లో మనం చూసినట్లయితే ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. దేవునికి కూడా ఎలా ఉండాలి అంటే ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. సత్యం చెప్పాలి. సత్యం చెప్పాలి. ప్రేమ కలిగి ప్రేమ ఏ ప్రేమ కలిగి ఉండాలండి అలా ఏ ప్రేమ కలిగి ఉండాలి? దేవుడి ప్రేమ కలిగి ఉండాలి. అదొక ప్రేమ. ఈ లోకంలో చాలా రకరకాల ప్రేమ ఉంటాయి. ఆ ప్రేమలు మనకు అవసరం లేదండి. ఆ ప్రేమలు కొంతకాలమే ఉంటాయి. కానీ క్రైస్తవుడికి దేవుడి ప్రేమ ఉంటుంది. ఈ లోకంలో భార్యాభర్తల ప్రేమ ఉంది, అన్నదమ్ముల ప్రేమ ఉంది, తల్లిదండ్రుల ప్రేమ ఉంది, స్నేహితులు బంధువుల మధ్య ప్రేమ ఉన్నాయి. ఈ ప్రేమల కంటే ప్రాముఖ్యమైనది తరతరాలను నిలిచింది దేవుడి ప్రేమ. ఆ ప్రేమ లేకపోతే పరమరాజ్యం కొరది పత్రిక మరొక పరమరాజ్యంలో ఏం చెప్తున్నారు? ప్రేమ లేని వారికైతే వ్యక్తులను అనే మాట తెలియజేస్తాం. కాబట్టి ప్రేమ కలిగితే మనం ఎవరిని మోసం చేయండి. ఆపత్తి చెప్తాం లేదు అమ్మ, ఆపత్తి చెప్తాడు మోసం చేయలేకే కదా. ప్రేమ ఒకరు మోసపరచమండి. ప్రేమ ఉంటే ఒకరికి అన్యాయం చేయమండి. ప్రేమ ఉంటే ఒకరిని మరి సూచనగా చూడమండి. కాబట్టి ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. సత్యం అంటే ఏంటంటే ఉన్నతి మాట్లాడాలి. క్రైస్తవుడికి దేవుడు ఇచ్చిన అధికారం ఏంటంటే ఉన్నతి మాట్లాడుతున్నాడు. అబద్ధానికి జనకుడేమో సాతానుడు అయితే సత్యానికి తండ్రి, సత్యానికి మూలం ఎవరంటే దేవుడే. కాబట్టి సత్యాన్ని చెప్పేవారుగా ఉండాలన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17వ వచనంలో అంటున్నాడు, సత్యమును వారిని ప్రతిష్ఠ చేయము, ఈ సత్యము వాక్యమే. చూడండి ఒక్కసారి యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనంలో సత్యమును వారిని ప్రతిష్ఠ చేయాలంటాడు. సత్యం ఎవరైనా ఉన్నారంటే ఎవరైనా ఉన్నారంటే చూడండి 17వ అధ్యాయంలో 17వ సత్యమును వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అంటే ప్రేమకి సత్యాన్ని చెప్పాలి. ప్రేమకి దేవుడు వాక్యాన్ని చెప్పాలి. ప్రేమకి స్వార్థం ప్రకటించాలి. క్రైస్తవుడు చూస్తే ఆ సత్యం ఎవరైనా ఆ వాక్యం ఎవరైనా దేవుడై ఉన్నాడు. దేవుడు ప్రకటించాలి. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుడి నుంచి వారు ఏం చేయాలి? అమ్మా, దేవుడి నుంచి వారు ఏం చేయాలి అని చూస్తే సత్యాన్ని ప్రకటించాలి. ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పాలి అని చూస్తూ ఎందుకు సత్యాన్ని చెప్పాలి? ఎందుకు సత్యాన్ని చెప్పాలి? దేవుడు ప్రేమస్వరూపం, దేవుడు సత్యస్వరూపం. దేవుడు ఏమంటే సత్యస్వరూపి లేక దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పాలి అని చూస్తే దేవుడు ప్రేమస్వరూపం. దేవుడు ఏమంటే ప్రేమస్వరూపి. ఆయన బిడ్డలుగా మనం కూడా ఎలా ఉండాలంటే ప్రేమను కలిగి ఉండాలి. మనలో అసూయలు ఉండకూడదు, ద్వేషాలు ఉండకూడదు, కలహాలు ఉండకూడదు, విమర్శలు ఉండకూడదు. ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడి ప్రేమ స్వరూపం. ప్రేమకి స్వరూపం ఎవరంటే దేవుడే. ఆ ప్రేమ ఈ లోకానికి ఎలా వచ్చిందంటే దేవుడి మూలంగా వచ్చింది. అది ఎలా వచ్చిందంటే క్రీస్తు ద్వారా వచ్చింది. దేవుడు ఈ లోకానికి ఎలా పంపించాడంటే క్రీస్తు ప్రభు ద్వారా ప్రేమని ఈ లోకానికి పంపించాడు.
4వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాను మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 8వ వచనం చూస్తే దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వారు ఎవరిని దేవుడు లేడు. క్రైస్తుడు అని చెప్పుకుని ప్రేమ లేకపోతే వాడు ఎవరు లేదంటే దేవుడు లేడు. ప్రేమ కలిగి ఉన్నారు. మనం ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పాలి అంటే దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన బిడ్డలుగా, ఆయన సంతానంగా, ఆయన ప్రజలుగా మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి అనే విషయాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. తర్వాత ఇంకెందుకు మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభువు తన ప్రేమ ఎక్కడ చూపించారండి? సిలువపై చూపించారండి. తన ప్రేమ ఎంత ఉందో ఈ ప్రజల పట్ల. ఎవరైనా అమ్మ తన ప్రాణాన్ని ఎవరైనా ఇస్తారండి? ఒక భార్య తన భర్త కోసం ప్రాణం ఇవ్వలేదు, ఓ భర్త తన భార్య కోసం ప్రాణం ఇవ్వలేదు, పిల్లలు తన తల్లిదండ్రుల కోసం ప్రాణం ఇవ్వలేదు. కానీ దేవుడైతే మాత్రం, యేసు ప్రభువు అయితే మాత్రం, దేవుడు క్రీస్తు ప్రభువు తన ప్రాణాన్ని ఈ సర్వలోక ప్రజలు అందరి కోసం, ఎవరి కోసం అండి? సర్వలోక ప్రజలందరి కోసము మరి పాప పరిహారము సిలువపై క్రీస్తు ప్రభువు మనకు ఆ విషయాలు ఆ లోక స్వార్థలో 23వ అధ్యాయం 34వ వచనంలో యేసు ప్రభువు ఎలా చనిపోయారు, ఎలా ఎలా వేలాడారు అనే విషయాలు మనకి ఆయన మన మీద ఎంత ప్రేమ ఉంటే ఒకసారి అర్థం చేసుకొని ఉమ్మేస్తే ఉమ్మని పుచ్చుకుంటాడు. అమ్మా పిరుగుతులు భరించాడు, ఇంకేటమ్మా ముళ్ళుగిరికలు భరించాడు, ఇంకేటమ్మా పరగానెప్పులు తిన్నాడు, శిలువను మోచారు. ఇంకా మనం చూస్తే చాలా దారుణంగా హింసింపబడ్డాడు, అవమానపరచబడ్డాడు. ఎంత ప్రేమ ఉంటే మనం ఒకసారి మన భౌతికంగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మా నాన్నగారిని నన్ను ఏదైనా అంటున్నాను, మా నాన్నగారిని ఏమంటాడు, లేదా నన్ను ఏదైనా అంటున్నాను మా పాస్టర్ గారిని ఏమంటాడు, నన్ను ఏదైనా అంటారు మా సోదరుడు ఏమంటాడు అని మనం చాలా సార్లు అది ఆ మాట ఎంత ప్రేమ ఉంటే మాట్లాడగలుగుతూ ఉంటాం. క్రీస్తు ప్రభువు కూడా మన మీద ఎంత ప్రేమ ఉంటే తను ప్రారంభించాడని ఒకసారి ఆలోచించండి. మరి ఆ ప్రేమ మనం ఎందుకు మర్చిపోతాం? ఎంత ప్రేమ ఉంటే తన ప్రాణాన్ని త్యాగం చేశాడని ఆ ప్రేమ మనం ఎందుకు మర్చిపోతాం? ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం. క్రీస్తు ప్రభువు ప్రేమ కలిగి ఎక్కువ ఉండాలి అంటే దేవుడు ప్రేమ స్వరూపి. తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువు కూడా ప్రేమ స్వరూపిగా ఉన్నాడు, ప్రేమ చూపించాడు. తన సేవ, తన మరణాన్ని, తన దేహాన్ని మన కోసం అప్పగించుకున్నాడు, అవమానాలు భరించాడు. అందుకే మనం ఏం చేయాలంటే ప్రేమలో నిలిచి ఉండాలి. అందుకే ప్రేమలో నిలిచి ఉండాలి. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు కాబట్టి, క్రీస్తు ప్రభువు శిలువ మీద తన ప్రేమను చూపించాడు కాబట్టి మనం ప్రేమలో నిలుచుంటాం. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో 9వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నాడు కదా, ఆయన ఎందుకు నిలిచి ఉంటేనే, ఆయన ప్రేమలో నిలిచి ఉంటేనే క్రైస్తవుడు ఫలిస్తాడు, క్రైస్తవుడు బ్రతుకుతాడు అనే విషయాన్ని 15వ అధ్యాయం 9వ వచనంలో చదవడం.
చాలు. ఇక్కడ ఏమంటారంటే మీరు బహుగా ఫలించు, ఎనిమిది నుంచి వస్తే మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి కనపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించడో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించింది. నా ప్రేమ ఎందుకు నిలిచి ఉండి. ఎవరి ప్రేమ ఎందుకు నిలిచి ఉండాలంటే క్రైస్తవులు క్రీస్తు ప్రేమ ఎందు, దేవుని ప్రేమ ఎందు నిలిచి ఉండాలి. ఎవరి ప్రేమ ఎందుకు నిలిచి ఉండాలంటే ఈ లోకస్తుల ప్రేమ ఎందుకు కాదు, తల్లిదండ్రుల ప్రేమ ఎందుకు కాదు ప్రాముఖ్యంగా, లేకపోతే స్నేహితుల ప్రేమ కాదు, ఆకర్షణీయమైన ప్రేమ ఎందుకు కాదు, కానీ దేవుని ప్రేమ ఎందు, క్రీస్తు ప్రేమ ఎందు క్రైస్తవులు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారంట. ఏం చేస్తారంటే బహుగా ఫలిస్తారు అనే విషయాన్ని బైబిల్ తెలియజేస్తారు. ఏదో వ్యక్తిలో చూస్తే మీరు నా యందును నేను మీ యందును నిలిచి ఉండే కదా. ఏం చెప్తారండి? నా యందు మీరు మీ యందు నా మాటలను నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అడుగుని అది మీకు అనుగ్రహించబడను. మనం ఆయన ఎందుకు నిలిచి ఉండాలి అనే విషయం చూసాం. రెండో విషయం చూద్దాం. ఇక్కడ బి పాయింట్ రోమన్ 2లో బి పాయింట్ దీంట్లో ఇంకో పాయింట్ ఉంటుంది. 4వ పాయింట్, దేవుడు సత్యవంతుడు. దేవుడు ఏమంటే సత్యవంతుడు. దేవుడు సత్యవంతుడు అంటే సత్యాన్ని ఎక్కి చెప్పండి. ఒకటేమో దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి, క్రీస్తు ప్రేమ స్వరూపి అనే విషయాన్ని చూసాం. కాబట్టి ప్రేమలో నిలిచి ఉండాలి అని చూసాం. ఇప్పుడు దేవుడు సత్యవంతుడు. దేవుడు ఏమంటే సత్యవంతుడు, క్రీస్తు ప్రభు సత్యవంతుడు, పరిశుద్ధాత్ముడు సత్యవంతుడు అనే విషయం మనం చూస్తున్నాం. సత్యమును మనం అనుసరించవలసిన అవసరం ఉన్నాయి. 31వ కీర్తన భాగాన్ని మనం చూసుకున్నట్లయితే 31 కీర్తన భాగాన్ని మనం చూసుకున్నట్లయితే 31 5వ మాటలు మనం చూసుకున్నట్లయితే నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడు నీవే. నేను యెహోవాను నమ్ముకుని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. చాలండి. యెహోవా సత్యదేవా. దేవుడు ఎవరంటే యెహోవా. యెహోవా ఎవరంటే సత్యవంతుడు. ఒక మాటలు దావీదు చూస్తూ ఉన్నారు. యెహోవా సత్యవంతుడు, యెహోవా సత్యవంతుడు అనే విషయాన్ని మనం తెలియజేస్తా ఉన్నాం. ఇంకేమవుతుందండి చూడండి. 56 కీర్తనలో 51 కీర్తన చూడండి. 51 కీర్తన 51 మనం ఆలోచించి 6వ వచనం చూడండి. నీ అంతరంగములో సత్యముపరుచున్నావు, అంతరంగంలో నాకు జ్ఞానము కలుగు చేయదు. నేను పవిత్రులన్నట్లు యెహోవాతో నా పాపము పరిహారింపుము. హిమము కంటెను నేను తెల్లగా ఉన్నట్లు నువ్వు నన్ను కడుగుము. ఏమంటారంటే మనం ఆలోచన చేసినట్లయితే నువ్వు అంతరంగంలో సత్యాన్ని కొడుతూ ఉన్నావు అంటే సత్యాన్ని చెప్పేవాడుగా ఉండాలి. క్రైస్తవుడు ఎలా ఉండాలంటే సత్యాన్ని చెప్పేవాడుగా ఉండాలి. అంతరంగంలో మాత్రమే కాదు, అది అంతరంగంలో ఉన్న ఆలోచన క్రియారూపంగా మనం ఏంటంటే బయటపడవలసిన అవసరం ఉంది, తెలియజేయవలసిన అవసరం ఉంది. అనే విషయాన్ని మనకి తెలియజేస్తా ఉంది. అంటే ఇలాగా సత్యాన్ని చెప్పిన కొంతమంది సత్యవంతులైనటువంటి దేవుడిని పోలి సత్యమును చెప్పుకోవాలి, సత్యమును చెప్పుకోవాలి.
సత్యమును చెప్పినవారు ఎవరు అని చూస్తే దావీదు ఒకటే. దావీదు బైబిల్ గ్రంథంలో మనకి చాలా విషయాలు దావీదు సత్యాన్ని అనుసరించిన దావీదు. కీర్తన 26:3 మాటలు మనకు తెలియజేస్తా ఉన్నారు. సత్యాన్ని అనుసరించిన పౌలు, సత్యాన్ని అనుసరించిన పౌలు అంటే దేవుడు సత్యవంతుడు కాబట్టి సత్యాన్ని అనుసరించిన వారు ఎవరు అంటే దావీదు అనుసరించారు, అలాగే పౌలు అనుసరించారు, అపొస్తలులు అనుసరించారు, అలాగే మరి ఇంకా అనేక మంది ఇక్కడ సత్యాన్ని అనుసరించిన వారే ఉన్నారు. ఇప్పుడు మనం కూడా సత్యాన్ని అనుసరించే వారమే ఉండాలి, సత్యాన్ని కలిగి జీవించే వారమే ఉండాలి. వాక్యాన్ని మన జీవితాల్లో ప్రారంభించాలి. ఆచరణలో పెట్టవలసిన అవసరత మనకు ఉంది అని దాన్ని తెలియజేస్తాం. తర్వాత ఎందుకు సత్యాన్ని అనుసరించాలి? ఎందుకు అనుసరించాలి అంటే సత్యవర్తనులు ఎవరికి ఇష్టం అంటే దేవుడికి ఇష్టం. సత్యవర్తనులు ఎవరికి ఇష్టం అంటే దేవుడికి ఇష్టం. చూడండి, అక్కడ మనం ఆలోచన చేసినట్లయితే సామెతల గ్రంథము 12వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయం వస్తే ఎందుకు సత్యాన్ని అనుసరించాలి, ఎందుకు దేవుణ్ణి కలిగి ఉండాలి 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 22వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ అంటూ ఉన్నారు, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. అమ్మా ఎవరికి ఇష్టలు అంటే యెహోవాకు ఇష్టలు. సత్యాన్ని చెప్పేవారు, సత్యాన్ని మాట్లాడేవారు యెహోవాకు ఇష్టలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే క్రైస్తవులు దేవుని ఇంటి వారు. క్రైస్తవులు దేవుని ఇంటి వారు ఎలా ఉండకూడదు అంటే పసిపిల్లలుగా ఉండకూడదు, ప్రదర్శనగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి అంటే సత్యాన్ని చెప్పేవారుగా ఉండాలి. క్రైస్తవులు దేవుని ఇంటి వారు సత్యాన్ని చెప్పాలి. ఎందుకంటే దేవుని ఇంటి నిండా సత్యం ఉంది, దేవుని ఇంటి నిండా ప్రేమ ఉంది. దేవుడు పెద్దలమై ఉన్నాం, దేవుడు కుటుంబంలో ఉన్నాం, దేవుడు పిల్లలమై ఉన్నాం, దేవుడు సంతానమై ఉన్నాం. మనం అంటూ ఉంటాం ఇదేనా నాటకాలు ఏంటండి, చాలాసార్లు అంటుంటారు కదండి. మనం చూస్తూ ఉంటాం మన గ్రామాల్లో, నా పద్ధతులు రాలేదండి, నా ఆశ్చర్యాలు రాలేదండి, నా విధానం రాలేదండి, నా మాట రాలేదండి అంటూ ఉంటాం. అంటారండి చాలా మంది. మనం దేవుడికి పిలవండి, దేవుడిని విధానమే రావాలండి. ప్రియ సోదరి సోదరులుగా ప్రేమ సత్యముని ఎందుకు అనుసరించాలి అంటే దేవుడికి ఇష్టం. సత్యాన్ని అనుసరించడం ఎవరికి ఇష్టం అంటే దేవుడికి ఇష్టం. మనం ఎలా ఉండాలంటే సత్యవర్తనులై ఉండాలి, సత్యాన్ని మాట్లాడేవారే ఉండాలి. మన పెదవుల చేత అబద్ధములు ఆడరాదు. ప్రియ సోదరి సోదరులారా, ఇంకా చాలా విషయాలు ఉంటాయి బైబిల్ గ్రంథంలో, చాలా విషయాలు ఉన్నాయి. రోమన్లకి 3 దాంట్లో 3 పాయింట్, దీంట్లో రోమన్లకి 2లో 3 పాయింట్ సి పాయింట్ చూస్తాం. సి పాయింట్ బి పాయింట్ చూసాం, సి పాయింట్ గా మనం చూస్తే దాంట్లో క్రీస్తు వలె ఉండడానికి ప్రయత్నించాలి, క్రీస్తు వలె బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. దేవుని వారు ఎలా ఉండాలంటే క్రీస్తు వలె బ్రతకడం. మనకు మాదిరి ఎవరంటే క్రీస్తే. చరిత్రాత్మ పత్రికలో మరి 2వ అధ్యాయంలో 21 నుంచి 22 వరకు వెళ్తూ ఉంటే ఆయన ఏ తప్పు చేయకుండా కొన్ని శ్రమలో ఇబ్బందులు పడ్డారు. మరి శిక్షకు వాళ్ళు చూసాము. అక్కడ బతక తేబడిన గొర్రె పిల్ల వల్లే ఆయన ఎలా ఉన్నాడంటే గౌరవంగా ఉన్నాడు. ఎందుకు గౌరవంగా ఉన్నాడు, ఎవరికి గౌరవంలో ఆయన మన అందరికీ మార్చుకుపోయాడు.
ఏముంచిపోయాడంటే మాదిరి ఉంచిపోయాడు. క్రీస్తువులే ఉన్నాడు. క్రైస్తవులు క్రీస్తులా బ్రతకాలి. క్రీస్తువులే బ్రతుకు అంటే క్రీస్తులా బ్రతకాలి. క్రీస్తు ఎలా బ్రతుకాడు? క్రీస్తు ఎలా బ్రతుకాడు? అంగీ వేసుకుని కింద తల పెంచుకుని అది దేవుడు కోరుకుంటలేదు. క్రీస్తువులే బ్రతుకు అంటే దేవుడు స్వభావాన్ని కలిగి జీవించడం అంట. ప్రేమ కలిగి ఉండడం, సత్యం కలిగి ఉండడం, కనికరం కలిగి ఉండడం, దయ కలిగి ఉండడం, ఇంకా యథార్థత కలిగి ఉండడం, మంచి మనసు కలిగి ఉండటం, ఇవన్నీ ఎవరైనా అంటే క్రీస్తువి. కాబట్టి ప్రియ సహోదరులు సహోదరులారా, క్రీస్తు ఎలా బ్రతికాడు అని చూస్తే ఎలా జీవించారు అని చూస్తే ఈ లోకంలో ఉన్నప్పుడు చిన్నపిల్లల వయసులో నుంచి తన చనిపోయే వరకు తల్లిదండ్రులు లోబడ్డాడు. అమ్మా లోబడ్డాడే అంటారు. క్రైస్తవులు కూడా అంతేనండి. తల్లిదండ్రులు మర్చిపోకూడదండి. క్రైస్తవులు చిన్న సండే స్కూల్ దగ్గర నుంచి మన ఉద్యోగం అయిపోయిన మన తల్లిదండ్రులు ఉంటాయి. మన తల్లిదండ్రులు లోబడాలి. యేసుప్రభు తల్లిదండ్రులు లోబడటం నేర్పించాడండి. తల్లిదండ్రులు ప్రేమించడం నేర్పించాడండి. తల్లిదండ్రులు చూడడం నేర్పించాడండి. ఆయన బిడ్డలుగా మనం కూడా అలా ఉండాలని బయట మనం తెలియజేస్తూ ఉన్నాం. లోకసు వార్తలో 2వ అధ్యాయంలో 51వ వచనంలో ఆ విషయాన్ని మనకి తల్లిదండ్రులు లోబడినట్లుగా అలా లోబడి మనుషుల దయను, దేవుని దయను, మనుషుల దయను కూడా ఎవరు సంపాదించుకున్నారంటే యేసుప్రభు వారు సంపాదించుకున్నట్లుగా అక్కడ మనకి తెలియజేస్తా ఉన్నారు. 2వ అధ్యాయం లోకసు వార్తలో అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఏం చేశారంటే అంతటా ఆయన నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండడం. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రము చేర్చుకును. ఎవరు లోబడ్డారండి? సూర్య ఎవరు లోబడ్డారండి? తల్లిదండ్రులు ఎవరు లోబడ్డారండి? అప్పుడు కింద 50వ వచనంలో చూడండి, యేసు జ్ఞానవంతును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును ఏం చేయాలంటే వర్ధిల్లాడు. దేవుని వారు క్రీస్తువులే ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి, ఈ దేహాలతో మనం ఉన్నాం కాబట్టి, మన తల్లిదండ్రులను మనం ప్రేమించేవాళ్ళే ఉండాలి. ఎందుకంటే ఇది మనం ప్రేమించింది ఎవరంటే మన ప్రభువు, మన రక్షకుడు, మన విమోచకుడు. ఈరోజు మనమే ప్రేమించలేకపోతే, బైబిల్ చెప్తున్నా మనమే, వాక్యం చెప్తున్నా మనమే, పాటలు పాడుతున్నా మనమే, బైబిల్ చదువుతున్నా మనమే, మన తల్లిదండ్రులు ప్రేమించలేకపోతే ఇంకా అన్యులు మనం చూసి ఏం నేర్చుకుంటారు? అమ్మా, అన్యులు మనం చూసి నేర్చుకోవాలా? మనం చూసి వాళ్ళు చూసి మనం నేర్చుకోవాలా? ఎవరు మాట్లాడలేదు. ఎవరు చూసి నేర్చుకోవాలంటే బైబిలే ఉండాలగా, ఎక్కడైనా ఉందండి, మాదిరే ఉండాలండి. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటే అర్థమైందమ్మా. మీరు లోకంకి వెలుగు చూపించాలి, నా వాక్యాన్ని చూపించాలి, నా ప్రేమను చూపించాలి, నా స్వభావాన్ని చూపించాలి అనే విషయాలు స్పష్టంగా బైబిల్లో. ఒకటే, క్రీస్తు ప్రభువారు తల్లిదండ్రులు లోబడ్డారు. క్రీస్తు వలె తల్లిదండ్రులు లోబడినారు మనం నేర్చుకోవాలి. క్రీస్తు ప్రభువారు ప్రార్థనలు ప్రార్థనలుడైనా అమ్మ యేసు ప్రభువారు ప్రార్థన చేశాడా? ఎవరు మాట్లాడతారు? ప్రార్థన చేశాడంటే ఆయన ఎందుకు చేయకుండా ఆయన దేవుడు కుమారుడు కదా, ఆయన అడిగి ఉంటాడు, అర్థం కూడా చెప్తాడు. ఏం అర్థం కాదా? కానీ దేవుడు యేసు ప్రభు ప్రార్థన చేశాడమ్మా. అతి చిన్న సమస్యకి దేవుడికి మొదలుపెట్టుకున్నాడు.
ప్రతి చిన్నదానికి ప్రార్థన దేవుడు చేశారు. మరి మనం దేవుడి ద్వారా దేవుడి మీద ఆధారపడటం నేర్చుకోవాలని, అలా ఎవరి మీద ఆధారపడాలని, దేవుడి మీద ఆధారపడాలని. మనం దేవుడి ఇంటి వాళ్ళని గుర్తిరిగితే దేవుడి మీద ఆధారపడాలని మనం నేర్చుకుంటాం. ప్రియా, యేసు ప్రభువు దేవుడి ఇంటి వాడైంది. దేవుడి ఇల్లు అంతట్లో నమ్మకంగా, దేవుడి ఇల్లు అంతటి మీద నమ్మకంగా ఉండి ఆయన ఎవరు ప్రార్థించేవాడంటే దేవుడికి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన పరులై ఉన్నారు. దేవుడి ఇంటి వారిని మనం కూడా ప్రార్థనా పరులై ఉండాలి. ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండాలి. అమ్మ రాత్రికాల సమయంలో చూసాం, ప్రార్థన అంటే ఎవరితో మాట్లాడుకోండి, దేవుడితో మాట్లాడుకోండి. ప్రార్థన చేయట్లేదండి, ఎవరితో మాట్లాడుతూ ఇష్టలేదండి, దేవుడితో మాట్లాడుతూ ఇష్టలేదండి. దేవుడు ఎవరండి? దేవుడు ఎవరమ్మా? మన తండ్రి. అలాగే అంటాడు, మన తండ్రి. తండ్రితో ఎంతమంది మాట్లాడగలుగుతారని ఈ భౌతికంగా మీ తల్లిదండ్రులతో ఎవరు మాట్లాడగలుగుతారని అందరూ మాట్లాడుతున్నారు. మరి ఆత్మీయ తండ్రి మనందరికీ మన జన్మకి కారణభూతుడైన యెహోవా తండ్రి, మరి ఆయనతో మాట్లాడడం ఉంటే ఆయనకి బాగుంటుందా ఉండదా? మనందరం కూడా ప్రార్థనలై ఉండాలి. క్రీస్తు ప్రభువు వారు జీవించినట్లుగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. మూడోది మనం ఆలోచన చేద్దాం. మనం ఆలోచన చేసినట్లయితే దీనమనస్సు కలిగి ఉన్నాడు. ఎలా ఉన్నారంటే దీనమనస్సు కలిగి ఉన్నారు, తాను తగ్గించుకున్నాడు. వాస్తవంగా యేసు ప్రభువు భూమి మీదకి రాకపోతే ఆయన వాదన ఏంటండి? దేవునితో సమానుడు. దేవునితో దేవతలో సమానుడు. ఈ లోకానికి ఎలా వచ్చాడమ్మా? ఆయనకు అన్నీ ఉన్నాయి, సంవత్సరం ఆయనదే. ఆయన లేకుండా ఏది కాదని చెప్పాడు. ఆయన ఈ లోకానికి పిల్లలు చెబితే దత్తుడుగా వచ్చాడట. దేవుడు ఏని వాడిగా వచ్చాడట. అంటే మన కోసం తను ఎంత తగ్గించుకున్నాడు చూడండి. మనమైతే తన మనసును ఎంత తగ్గించుకున్నాడో ఒకసారి ఆలోచించాడు. ఒకసారి మనకు రక్షణ ఇవ్వడాలి. ఆయన తగ్గించుకోకపోతే మనకు రక్షణ లేదని. ఆయన ఈ లోకానికి రాదంటే మనకు రక్షణ లేదని. ఎందుకంటే ఈ లోకంలో ఒక్కరైనా పరిశుద్ధులు లేదంటే లోపలికి ఉంటే పదార్థం ఉంటే ఆ విషయాలను మనం చూస్తూ ఉంటున్నాయి. ఒక్కరైనా పరిశుద్ధులు లేదట. అందుకే నవపతిలో మూడాధ్యాయంలో 23 రోజుల్లో ఏ దేవం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అర్పించిన వైపును కోల్పోయారంటాడు. ఒకరైనా నీకు లేదంటాడు. క్రీస్తు ఒకడే లోపం. ఆయన ఇంకా రావాల్సిన అవసరం వచ్చాడు. ప్రియ సోదరి సహోదరుల దేవ మనసు కలిగి దేవుడి సన్నిధిలో తను తగ్గించుకునేవాడు. పల్లములో ఏం చేయబడతాడంటే హెచ్చింపబడతాడు. ఈ లోకంలో హెచ్చించుకునేవాడు పల్లములో తగ్గించబడతాడు. ఈ లోకంలో దేవ మనసు కలిగి ఉందాం. ఈ లోకంలో తగ్గించుకుని ఉందాం. ఈ లోకంలో తను తగ్గించుకుని దేవుడి కోసం బ్రతుకుదాం. దేవుడు తప్పనిసరిగా యేసు ప్రభువుల జీవితంలో కూడా జీవిస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కృపాక్షాలు ఉన్నాడు. ఈ లోకంలో తగ్గించుకుని వల్ల యేసు ప్రభు దేవుడు కృపాక్షాలు ఉండి రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. దేవుడి రాజ్యం జరుగుతుంది. ఆయన రాజ్యం వచ్చిన కాకాన్ని చేయక్కర్లేదని ప్రార్థన చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయన రాజ్యం వచ్చిన కాకాన్ని ప్రార్థన చేస్తారు. ఆయన రాజ్యం వచ్చేసింది ఆల్రెడీ. మీరు మార్క్స్ సువార్తలో 9వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చదువుతుంటే ఆయన నా రాజ్యం వచ్చే సమయానికి మీరు ఉంటారని చెప్పాడు. అక్కడ అపత్రులతో ఇప్పుడు అపత్రులు లేదు కాబట్టి ఆల్రెడీ రాజ్యం వచ్చేసింది. ఆ రాజ్యం పరిపాలన ఎవరు చేస్తారంటే యేసు ప్రభువు చేస్తారండి. ఆ రాజ్యాన్ని అప్పగించడానికి ఎవరైతే మరి రాబోతారంటే యేసు ప్రభువు రాబోతున్నాడండి. ఆ రాకడ ఎప్పుడో ఎవరికే తెలియదండి. ప్రియ సహోదరి గారా, మనం చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. తర్వాత క్షమాపణ కూడా కలిగిన కృష్ణ
అమ్మ క్రీస్తు ఎలాంటి వాడు అంటే క్షమించుకోడు. ఎవరో ఉన్నామా? క్రీస్తు ప్రభువు ఉంది. మనలో కూడా ఉండాలి, మనలో కూడా ఉండాలి అనే విషయాన్ని ప్రేమించే హృదయం. ప్రేమించే హృదయం ఎవరో ఉన్నామా? క్రీస్తు ప్రభువే ఉందండి. ప్రేమించే హృదయం క్రీస్తు ప్రభువే ఉందండి. మనలో కూడా ఉండాలండి. లోక సువార్తలో మనకి క్షమాపణ గుణం అనే దాని గురించి ఆలోచన చేసినప్పుడు లోక సువార్త 23 అధ్యాయం 34 వచనంలో యేసు ప్రభువు మానవుని ఎలా క్షమించాడో, లేక అక్కడ దగ్గర తప్పుగా ఎలా క్షమించాడో అని చూసాం. యోహాను సువార్తలో 15 అధ్యాయంలో 13 వచనంలో ఆ ప్రేమించే హృదయం యేసు ప్రభువుకి ఏ సందర్భంలో ఎలా ప్రేమించాడో అనే విషయాన్ని మనం అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో మనకి తెలియజేయబడుతుంది. తర్వాత యేసు ప్రభువారు దేవుని ఇష్టానుసారంగా నడిచింది. అమ్మా ఎవరి ఇష్టానుసారంగా జీవించాడంటే దేవుని ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువారు. దేవుని ఇష్టానుసారంగా నడచడం అంటే ఆత్మానుసారంగా జీవించడం, ఆత్మకార్యాలు జరిగించడం, ఆత్మీయంగా బ్రతుకుటం, లోక మర్యాదను అనుసరించకూడదు. అమ్మా లోక మర్యాద అంటే ఏంటండి? లోక మర్యాద అంటే ఏంటమ్మా? మనం చేయడం తప్పండి. ఇదే లోక మర్యాద అండి. లోక మర్యాద మనం అనుసరించకూడదు. ఖచ్చితంగా ఏమనుకుంటారు లోక మర్యాద ఉంటుంది. మనం లోక మర్యాద అంటే మరో చెప్తారు. చిన్న ఉదాహరణ చెప్తారు. మన పెద్దలు అంటే పెద్దల కాలంలో వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, కూర్చోవాలి. మన ఇంటికి వచ్చిన మనం కూడా తీసుకెళ్ళి ఏమనుకుంటారో ఇది లోపల కదండి అని కూడా ఇప్పుడు కూడా అక్కడ జరుగుతున్నాయి. క్రైస్తవుడు మనం బాగా కూర్చోండి. మరి కింద ప్రయత్నం చేశారండి. ఆడ అమలైంది ఏదో దాన్ని మనం ప్రోత్సహిస్తున్నామండి. లోకమర్యాద మనం అనుసరించకూడదండి. అది పాపము అంటున్నాడండి. అది పాపము అంటున్నాడండి. లోకమర్యాదను అనుసరించకూడదు అంటాడండి. ఆత్మానుసారంగా జీవించడం అంటే, దేవుడికి ఇష్టానుసారంగా జీవించడం అంటే లోకమర్యాదను అనుసరించకూడదు. క్రీస్తు తగినట్టుగా నడుచుకోవాలి, దేవుడి పోలి నడుచుకోవాలి, వెలుగు సమర్థులుగా జీవించాలి. దాంట్లోనే మనము దీంట్లో దేవుని ఇష్టానుసారంగా నడుచుకోము. ఎప్పాన్ని చూస్తే యేసు ప్రభువారు అన్ని విషయాల్లోనూ దేవుని సంతోషపెట్టాడు. తన జీవితం అంతా కూడా దేవుని సంతోషపెట్టాడు. అలా మనం సంతోషపెట్టాలి కదా. మనుషులు సంతోషపెట్టువాడు కాదు అన్నాడని. అమ్మా మనుషులు సంతోషపెట్టువాడు అయితే యెరూషలేములో అక్కడ దేవాలయాన్ని పాడు చేస్తూ వ్యాపార స్థలంగా చేసినప్పుడు బలిపించారా ఈ జనం అంతా వాళ్ళ ఆమె ఏమనుకున్నదని వదిలేశాడమ్మా? కోపడనే లేదంటారు. మనుషులు సంతోషపెట్టువాడు కాదండి, దేవుడి కోసం బ్రతికేవాడని, దేవుడు సంతోషపెట్టేవాడని యేసు ప్రభువారు. ఇంకా మనం చూసినట్లయితే మరి అనేక విధాలుగా మనము అన్ని విషయాలను సంతోషపెట్టినట్లుగా మనం కూడా సంతోషపెట్టవలసిన అవసరత ఉంది. మనం మరి ఇన్ని క్వాలిటీస్ బ్రతికిన ఇన్ని క్వాలిటీస్ ఉన్న క్రీస్తుని మనం మాదిరిగా ఎంచుకోవాలి. అలా ఎంచుకుని దేవుడు ఇంటివారు ఎలా జీవించాలి అనేది ఎలా ఉండకూడదో చూసాం, ఎలా ఉండాలో చూసాం. ప్రేమ కలిగి ఉండాలి. అమ్మా ఇప్పుడు వరకు ఎలా ఉండాలో దానికి ఉండే వ్యక్తుల గురించి కూడా మనం ఆలోచన చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మనం ఎలా ఉండాలంటే చెప్పాలండి, సత్యాన్ని చెప్పేవారిగా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే ప్రేమ చూపేవారిగా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే తల్లిదండ్రులకి లోబడే వారిగా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే ప్రార్థనా పరులుగా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే దేవ మనసు
కలిగి ఉండాలి. మనం ఎలా ఉండాలంటే క్షమించు గుణం కలిగి ఉండాలి. మనం ఎలా ఉండాలంటే ప్రేమించే హృదయం కలిగి ఉండాలి. మనం ఎలా ఉండాలంటే దేవుని ఇష్టానుసారంగా దేవునికి ఇష్టమైనట్టుగా ఉండాలంటారు. అలా ఉంటేనే మనకు పరలోకం, లేకపోతే పరలోకం లేదు. నిజమండి, ఎంత బోధ చేయండి, ఎంత ప్రార్థన వల్ల ఏమి ప్రార్థన చేయండి, దేవుని ఇష్టానుసారంగా లేకపోతే పరలోకం లేదండి. నేను క్రీస్తు వెళ్ళిపోతున్నాను అనుకున్నా కూడా పరలోకం లేదు. దేవుని ఇష్టానుసారంగా ఉండాలంటే, దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలంటే, మన జీవితం ఆత్మసారంగా బ్రతకడానికి ఇష్టపడాలంటే ఈ లోక మర్యాదను అనుసరించకూడదండి. మనం అలా బ్రతికితే దేవుడు సంతోషిస్తాడు. దేవుడు ఇంటివారమే ఉంటాం. దేవుడు ఇంటివారమే ఉంటాం. దేవుడు ఇంట్లో ఉంటే మనకేమైనా గొడవ ఉంటుందా బ్రదర్? అమ్మా, దేవుడు ఇంట్లో ఉంటే మనకేమైనా గొడవ ఉంటుందండి? అడుగు వాటన్నిటికంటను, ఊహించు వాటన్నిటికంటను అత్యధికంగా దేవుడు దయచేయగలరు శక్తిమంతుడు ఎవరంటే యెహోవా. జ్ఞానమోహన్ గారి ఇంట్లో ఉంటే ఎంతలో అమ్మ చాలా మంది అనుకుంటారండి. నరేంద్ర మోడీ గారి ఇంట్లో పుడితే ఎంత బాగున్నాం, మనం ఏమనుకో దేవుడి ఇంట్లో ఉండాలి ఎంత బాగున్నాం అనుకోవాలండి. జనం సృష్టికర్తలు వచ్చి సృష్టాలు పూజించి ఈ మనుషులు పూజించే మనుషులైపోయారు, ప్రజలైపోయారు. కానీ దేవుడు మాత్రం ఆయన్ని పూజించాలి. నేను తప్ప మీరు దేవుడు నీకు ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదంటే ఆకాశం పైన కానీ, ఆకాశం కింద కానీ, భూమి పైన కానీ, నేలలో కానీ, ఎక్కడైనా ఏ నామంలోనైనా ఉండకూడదండి. ఒకే ఒక నామం, అది యెహోవా నామం. అది ఎవరి ద్వారా అంటే యేసు నామం ద్వారా ఆ పూజ, ఆ భక్తి, అవన్నీ ఆయన ద్వారా దేవుడికి వెళ్ళాలి. ఆయన ద్వారానే దేవుడు మనకు సమస్తము ఏర్పడచ్చు. కాబట్టి దేవుడి ఇంటి వాళ్ళ ఇక్కడ ఎవరైతే బాప్తిజం పొందుతున్నామో, ఇక్కడ ఎవరైతే మరి సంఘంలో ప్రవేశించి ఉన్నామో వారందరూ కూడా దేవుడి ఇంటి వారిని ఉన్నామని మర్చిపోక అందరూ కూడా దేవుడి సిద్ధానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, దేవుడికి అనుగుణమైన జీవితాన్ని జీవిస్తూ, దేవుడి కుటుంబంగా ఐక్యత కలిగి జీవిస్తూ, దేవుడి కుటుంబంగా దేవుడి బిడ్డలుగా మన ప్రేమని లోకానికి తెలియజేయాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ ముగిస్తూ మరి ఉన్నాను. సోదరులు వచ్చి ముఖ్య కార్యక్రమాన్ని నడిపించాలని కోరుతున్నాను. అందరికీ వందనాలు. Thank you.